నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపో చెప్పు. అరే చిన్న ఏంటన్నా ఎప్పుడు ఆ షోకులు బయట షికాలు దోస్తులు అవేనారా? ఏమైనా చదివేది ఉందా లేదా? అరే ఏంటని ఎప్పుడు చదువు సాగుకునేది ఆ చదువుకునే లేపో. అది కాదురా, చదువుకోరా. అరే లేదా నాలా అయిపోతావురా. వినరా, నా మాట వినరా. అరే ఏంటిదన్నా ఇప్పుడు నీ బాధ చదువుకోలే కదా. అరే నేను చదువుకోకపోతే ఏమైందంటే ఇప్పుడు నా బండి ఇయ్యమ్మ నేనే కట్టుకుంటున్నా, నా బట్టలు నేనే కట్టుకుంటున్నా, నా పెట్రోల్ కూడా నేనే పంపించుకుంటున్నా. ఇంకేం కావాలా? నా బండి ఇయ్యమ్మ నేనే కట్టుకుంటున్నా. ఏం చేయాలి సమ్మె? ఏం చేయాలా? అది కాదురా నాయన, లేదా నువ్వు నాలా అయిపోతావురా. సరే ఇప్పుడు ఏమైంది నీకు? నీ జీవితానికి ఏమైంది? అరే చిన్న, డబ్బు మాత్రం ఎలాగైనా సంపాదించొచ్చురా, కానీ మర్యాద మాత్రం ఒకటి చదువుతోనే దొరుకుతుందిరా. ఈ రోజు నేను చదువుకోకపోతేనే కదా నువ్వు నాకు ఇలా వాల్యూ ఇస్తారు. రేపటి రోజు నీ కొడుకు కూడా నువ్వు ఇలాగే చదువుకోకపోతే నీకు వాల్యూ ఇవ్వడురా. విడ్రా చిన్న, ఒక్కసారి నా మాట. మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఏ నాన్న తొందర రానన్న, టైం అవుతుంది డ్యూటీకి. వస్తున్నా చిన్న. నిజాన్నిలా అనేదిలా అన్న వాళ్ళు తిట్టి కొట్టి చెప్పేది మన జీవితం కోసమే అన్న, మన కోసమే. ఎందుకంటే రేపటి రోజు ఎవరి ముందు మన జీవితం తక్కువ కాకూడదని, ఎవరి ముందు మనం చిన్న చూపు కాకూడదని కొంచెం వాళ్ళని అర్థం చేసుకుని చాలు. ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా